హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే మేము పుట్టపర్తికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎక్కడికి వెళ్తాము ఏంటేంటో మళ్ళీ అయితే యాక్చువల్గా మేము అనుకున్నది వచ్చి మందిరంకి. బట్ మందిరంలోకి వెళ్ళలేక టైం సెట్ అవ్వలేదు కాబట్టి శిల్పారామం అయితే మీకోసం తీసుకొచ్చేసాను. చూడండి ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వెయిట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ శిల్పారాంకి వెళ్ళి వెళ్ళేదాన్ని, బట్ అట్లా ఉండలేకపోతున్నాను. మందిరం వెళ్దాం అనుకున్నాను కానీ మందిరంలో టైం అయిపోయింది. ఇప్పుడు అడుగు కదా మన లేడీస్కి. సో ఎందుకు టైం వేస్ట్ అని ఇక్కడ మీరు కూడా ప్లేస్ శిల్పారామం ఉంది, అక్కడికి వెళ్తాను. సో ఫస్ట్ తినేసి నాకు చేస్తాను. చూడండి, విచువల్ టూర్ ఆఫ్ ప్రశాంతి నిలయం. ఏంటో ఎవరు లేదు ఇక్కడ హోటల్లో, ఎందుకంటే ఈ టైంలో టిఫిన్స్ ఏమి ఉండవు కాబట్టి. చూద్దాం ఎలా ఉంటుందో. పూరి కోసం వెయిట్ చేసి పిచ్చి వచ్చేలా ఉంది, ఆకలి చచ్చిపోయేలా ఉంది నాకైతేనా. పూరి కూడా ఇంత లేట్ ఇస్తారా? ఓకే, చూసారా హాలిడే స్టార్ట్ అయ్యి అప్పుడే 2 days అయిపోయాయి. ఇంకా ఓన్లీ 8 days ఉంది. ఈ 8 daysలో అంటే అన్నాడు కానీ ఖచ్చితంగా నాకు యాక్సెస్ పిన్ అయితే కొట్టేయాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. వచ్చేసాను నేను. కాస్ట్ తెలియదు కానీ 3 పూలు ఇచ్చారు, సాగ్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, ఆలు పల్లి పల్లెం. చూడి మమ్మీ, ఆటోలో పోవడం ఎందుకని నడుచుకొని పోతూ ఉన్నాం. దగ్గరేనంట.
యాక్చువల్గా ఈ ముగ్గులు వేస్తారే, ముగ్గులు మాకు చూపిస్తాను. తిప్పుడు ముగ్గులు అంటాము. ముగ్గులు లేవు గైస్ ఇక్కడ కాదు, దానికి పల్లెటూ హట్స్ లాగా ఉంటుందంట. చూద్దాం, అన్నీ చూపిస్తాం. ఓకేనా? ఫ్రంట్ క్యామ్ ఇది అండి, ఈజీ పరం ఎంట్రన్స్ అనమాట. ముందు గేట్ తెలుసు, వెళ్ళడానికి మళ్ళీ నువ్వు అట్లా తీస్తాను, ఆఫ్ చేయొద్దు. నేను సావిత్రి ఇప్పుడు ముగ్గులు అని చెప్పింది మమ్మీ. అది హట్ బాగుంది. టికెట్స్ ఇదిగో, ఇది ఎంట్రన్స్. మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయో. సూపర్. ఫుడ్ సర్వీస్ అంటే మనమే. టికెట్ ఎవరు లేరు కౌంటర్లో, ఏం లేదా టికెట్ కౌంటర్లో ఎవరు లేరే. అంటే చెట్లు పొదల్లో కూర్చుంటున్నాం. హట్ చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు మేబీ ఇది రెస్టారెంట్ అయితే అందు లోపలే మనం కూర్చొని తినాలేమో. అంటే లోపల నుంచి ఏం తెలుసా అని బాగుంది. ఆర్డర్ ఇస్తే మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇక్కడికే వస్తుంది. ఫుడ్ అయితే బాగుంది కదా. మేము ఈరోజు వచ్చి పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు మాత్రం మనకు లాక్ ఇస్తారు. అప్పుడు మనం అందులో డ్రెస్ చేంజెస్ అవి తీసుకోవచ్చు. బాగుంది కదా. ఒకవేళ మనం పల్లెల్లో కన్నా గుడిసెళ్ళు ఉంటే ఇట్లే కలరింగ్ చేసుకొని ఇట్లా మేము బుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. బాగుంది కదా. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. చూద్దాం, ఇంత ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. మనం లైట్ స్టైల్ అంత తెచ్చింటే బాగుంది. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఫోటో తీసుకుందాం. ఐస్ క్రీమ్స్ లేవండి. పైన పిల్లలు ఆడుకుంటారు. ముక్కులు తొందరగా తొక్కలేదు. వద్దు గైస్, పాట ఉన్నట్టున్నాయి. మమ్మీ కూర్చోకూడదు అనమాట. పోతుందంటారా? మమ్మీకి స్వింగ్ ఫోబియా. కూర్చునే కూడా ఉండదంట. యా, మై మామ్ ఈస్ సిట్టింగ్ ఆన్ స్వింగ్. భయపడించు, అది ఉంటుందో ఊడుతుందో మనకి. నా ఫోన్ మరిగిపోతుంది. అంటే నేను పండగ కానీ నేను జస్ట్ కూర్చుంటాను అంతే. సాయిరామ్. అయ్యో ఊగు ఒక 2 times. భయం అక్కడ ముందే నాకు కళ్ళు తిరుగుతుంది తెలుసా అసలు. ఓకే సాయిరామ్. ఫాస్ట్గా నువ్వు. బట్ నాకు భయం ఉంటుందా? నీకేం స్లైడ్? నాకేం భయం లేదు. బట్ నేను చుడిదార్ వేసుకొచ్చింటే బాగుండకి. శారీలో వచ్చేసానంటే ఇదిగోండి, ఇదంతా శిల్పారామమే కిడ్స్కు. నువ్వు ఊపు పో. ఊపు అన్న ఊగమన్ల పాప వాళ్ళు ఉన్నారు కదా. ఓకే,
సరే ఎవరో ఒకరంటే దిగండి అమ్మా. ఇంగ్లీష్ మీడియం స్కూల్, వాసవి స్కూల్. నువ్వే క్లాసు? వాసవి ఇంగ్లీష్ మీడియం. నువ్వు? ఫస్ట్ క్లాస్. నువ్వు కూడానా? నువ్వుమా? నేను 6th క్లాస్. నువ్వు? 5th. సేమ్ ముగ్గురు వాసవినేనా? నో, గవర్నమెంట్ మంచిది, గవర్నమెంట్ స్కూలే బెటర్. మై నేమ్ ఇస్ బ్రదర్. ఓకే ఏ టిక్కలు? ఓకే లిఫ్ట్ లేపలేవా? ఇది ఇలా ఫ్రంట్ ఇది. యా జాగ్రత్త అమ్మా. యాక్చువల్గా జిమ్ వాళ్ళకి బాగుంటుంది ఇవన్నీ. వాళ్ళు ఇద్దరు చూడండి. అది బాగా చూడండి. ఏ ఉండరా నువ్వు దిగే. ఆకి హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అక్కడ? ఎందుకు బ్యాడ్? దిగుతావా? 1 సెకండ్. అలసిపోయిందంట తిరిగి, ఒకటి కూడా యూజ్ చేయలేదు. ఇష్టం లేదు. మీకు ఒక విషయం తెలుసా, అకిరాకి ఏది నచ్చదు. పిచ్చి పిచ్చి అకిరా. ఒకటి నచ్చుతుంది, BTS. కష్టంతో దొరుకుతాను, అది వెయిట్ ఎక్కువ ఉంది. సైకిల్ సైకిల్ సైక్లింగ్ నేను ట్రై చేసిన కాబట్టి చేతులు కాళ్ళని స్వామి. ఇదిగో నేను చేస్తా. మరి ఎంత టైట్గా ఉంది అమ్మా. వెళ్ళడానికి మాత్రం రెడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కుదిరినాము, అప్పుడు ఇంకా వేరే ట్రైన్ పెడతాను. ఫ్లేవర్ ఎల్లో ఫ్లేవర్ అంట, చోలో పెట్టుకో. ఒక ఫ్యామిలీ వచ్చినారు ఇప్పుడే. జిమ్ బాగుంటుంది. ఇదేమిటమ్మా మాయ మైకం కమ్మిందా. సూపర్ అసలు. ఇక్కడి నుంచి వెళ్ళబోద్దు అవ్వదబ్బా. నాకు ఎంత కూల్గా ఉంటుందో, ఎంత ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంది, ఎండ కదా. బట్ ఇక్కడ మాత్రం క్లైమేట్ సూపర్గా ఉంది. ప్రియతమా ప్రియతమా సో క్యూటీస్. హాయ్ క్యూటీస్. ఎందుకు లేక డిస్టర్బ్ చేయడం పాపం. నో 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 పడుకోండి. ఓ సో క్యూట్, సో క్యూట్. బిస్కెట్స్ కూడా లేవు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము ఒకటి. ఇందాక ఎప్పుడు తిన్నాము, మరి ఏం తిన్నాం. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కాదు అనుకున్నాను, కానీ పన్నీర్ అన్నాను. పన్నీర్ ఇంకేంటి చూసారా, క్లైమేట్ సూపర్. పిక్చర్ వచ్చేసింది అసలు. ఒక పిల్లలు పిచ్చింది, సో క్యూట్, ఎంత ముద్దు ఉన్నాయి అసలు. బిస్కెట్స్ అంటే పాపం తీసుకొని వచ్చింది, అది బాగుండేది. తెలియదు మాకు ఇక్కడ పెట్స్ ఉంటాయి, కుక్క పిల్లలు ఉంటాయి. అక్కడ ఒకటి తీసుకోవాలి. క్లైమేట్ ఎంత కూల్గా ఎండ లేదు, కానీ బట్ ఎంతో జిడ్డు ఉంది బయట. ఎంత బాగుంది ఇక్కడ స్టెప్స్ కదా, సూపర్ అసలు. అందరూ వస్తుంటారు, కపుల్స్ వస్తారు, అంటే లవర్స్ వస్తారు. లవర్స్ స్పాట్ అన్నమాట ఇది, క్రికెట్ అక్కడ. సో ఇంత వీడియో తీసుకుంటే అక్కడ ఫేసెస్ తెలియదు అన్నమాట. లేదా మిమ్మల్ని తెలియదు, యాక్చువల్గా నేను వాళ్ళకి తెలియదు. చుట్టూ తీసుకుంటే మనం ట్యాప్ డ్రింకింగ్ వాటర్ అవసరమంటావా? అకిరా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో. అకిరాకి జిమ్ అంటే పిచ్చంట. ఏ పప్పి సార్ మదర్, నువ్వు ఎందుకంటే పక్క పప్పి పప్పి మదర్ పాప మరి పక్క పల్స్ అయిపోయింది బిడ్డ. ప్రియతమా తెలుసునా నా మనసు ఒకసారి వెనకాల బ్యాక్ సైడ్ చూడాలి. టిష్యూ లేకుండా ఏమనుకోద్దు కదా, కడిగి కడిగిస్తాను. ఓకేనా, కడిగిస్తాను. ఓకే నీట్గా ఉండి కడిగిస్తాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఎలా ఉందో. టిష్యూస్ లేవంట. ఓకే మా ఇంకేమన్నా కలక నేను ఏదో వాటర్ వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి, చిన్నది ఒకటి ఇవ్వండి, మా దగ్గర ఉన్నాయి. సో ఎలా ఉందో తెలియదు. టిష్యూస్ కూడా అయిపోయాయంట. ఎలా ఉందో తెలియదు. ఏదో వాటర్గా ఉంది దగ్గర. రైస్ కూడా ఏమో పెద్దగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పన్నీరే కనపడలా. ఉంటుంది లోపల. ఓపెన్ చేసి అప్పుడు పెట్టేది. వద్దు ఓపెన్ నేనే చేస్తాను. ఇంకో స్పూన్ ఇవ్వండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్లో పన్నీరే లేదు.
మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఎందుకంటే పన్నీర్. యా బట్ చూద్దాం. నేను పక్కన రైస్ ఉంది చాలు బట్ తిను. నేను ఫస్ట్ నీళ్ళు తాగాల. ఇలా చేస్తుంది, అందుకే నాకు నచ్చుతుంది. ఓకే నాట్ బ్యాడ్, నాకేమొచ్చింది సూపర్ కాదని. ఓకే స్పూన్ ఎప్పుడు పెట్టాలి? 170 రూపీస్. నేను ట్రై చేస్తాను. క్వాలిటీ ఉంది. మేము టేస్ట్ లేదు. ఓకే బయట ఎంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం, అంటే ఈ ఏరియాలో. తిరుపతి అయితే బాగుంది. బతికిపోయినాం. నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇవ్వాలి, నాన్ వెజ్ తింటే ఎట్లు నిండా. బిర్యానీ బాగా చేస్తాడు కదా. కుక్కపిల్లలు మూడు వచ్చినాయి కొట్టాలి. చాలే నీకు కుక్కపిల్ల తెంపని. తిరుపు అంటే యాక్చువల్గా చికెన్ స్టార్టర్ చెప్పాలనుకున్నాను కానీ 250 రూపీస్ అన్నాడా. ఇట్స్ ఓకే వద్దులే అనేసి, మన బడ్జెట్ అంత కాదు కదా. పాప మీద బిజినెస్ లేదేమో, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకేమొద్దు. ఓకే టేస్ట్ ఓకేనా అంటే ఇంకేం చెప్తాం వాళ్ళకు. ఓకే అన్న. ఇది మీకు విషయం తెలుసా, అక్కడ వచ్చేటప్పుడు టికెట్ కౌంటర్లు ఎవరు లేరు. లోపలికైతే వచ్చేసినాం. చూద్దాం ఇప్పుడు ఏమైనా అడుగుతాడా లేదా. నాకు పన్నీర్ అంటే బాగా ఇష్టం, మష్రూమ్ కానీ పన్నీర్ కానీ. బట్ నాకు మటన్ అనిపిస్తుంది. మటన్ ఫ్రైడ్ రైస్ ఉంటే ఉంటుందా? అక్కడ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ కాదు మటన్ బిర్యానీ ఉంటుంది. సాయి ప్యాలెస్ ఇన్లో అది ఒకరోజు బ్యాన్ చేస్తాం, అది ఓన్లీ ఫుడ్ లాగ్. రేపు వద్దాం. అమ్మ ఫుల్ అయిందన్న. తిను. ఆడ పూరి తిన్నా, అది పాప తినకుండా అది కూడా నేనే తిన్నా. బాగుంది. ఇల్లేనా ఫస్ట్ టేస్ట్ అది మనకి తింటే బాగుంది. బాగానే ఉంది, కొంచెం సాల్ట్ తక్కువ అయినా బాగుంది. ఓకే మరీ నాట్ బ్యాడ్ అని చెప్పలేను. ఓకే ఇది నువ్వు ఓపెన్ చేసావా లేదా? నేను ఓపెన్ చేసాను. అమ్మో నేను తినలేను బాబా. పాప మా అన్వేషణ చెప్పినట్టు జీర్ణం వదాపి జీర్ణం అనుకోవాలా, లేదా ఇటు కదలాలా. అమ్మో నిజంగా నాకు ఫుల్ అయిపోయింది అమ్మా, ప్లీజ్. అసలు తినలేను ఇంకా. పన్నీర్ తిన మాత్రం తినేసి సరే తిను. నీకు ఎంతకాలం తిను, స్లోగా తిను. నువ్వు తినేలోపు నాలా ఓ లుక్ వేసుకొని వస్తా. స్పూన్కి రైస్ రాలే. అక్కడ కొరియా పంపిద్దాం. చాప్స్టిక్స్ అయితే ఈజీ తినేస్తాం. బాగా చదువుకున్నా. పంపింది కొరియా. కుక్క పిల్ల వస్తుంది, పమ్మ తింటుందో తిందో. అయ్యో అంత జాలీగా చూడకే. మళ్ళీ ఆడబెడదాంలే. తినకపోతే దేంట్లో పెట్టాలా? ఏదైనా పేపర్ మీద పెట్టి పెట్టాలా? బాగా బుక్ ఉంటుంది.
అంటే క్లైమేట్ బాగుంది అక్కడ ఈరోజు ఎండ లేకుండా కదా. అంటే దానికి కూడా తెలుసు వీళ్ళు రాక వచ్చినారు, బయట మేము అసలు బయట రాని తెలుసా. వన్స్ ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంకంతే. ఇంకా నేను తినలేను ఇంకా కదా. వాళ్ళు ఇచ్చింది కొంచెం ఇచ్చాను కదా, ఓదంటే కదా అందుకని. ఇడా ఇది తీయద్దాం నేను పక్కకి. ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, పెళ్ళి అదే రిసెప్షన్స్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. అంతేగాని ఇంకా పెద్దగా ఏం లేదు. బట్ కాకపోతే కూల్ ప్లేస్, ప్రశాంతంగా రావచ్చు. పైన ఏదో గొడవ జరుగుతుందని వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే. నా కళ్ళు దీని మీద ఎందుకు పర్లేదు అని ఉన్నాయి. ఆఖరి ఏమో ముందర పోతా ఉంది. మళ్ళీ డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాము. సో మందిరం లోపలికి సూపర్ మార్కెట్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, మన లోపలికన్నా వెళ్దాం అనేసి వచ్చేసామన్నమాట. సో ఇట్లా వెళ్దాం. ఇంకా చెట్లు అవన్నీ ఉండేది పక్క ఈడ పెద్ద మనీ ప్లాంట్ అవి. ఇదిగోండి, యాక్చువల్గా లోపలికి నాట్ అలౌడ్, వెనకాల నుంచి తీస్తున్నా. ఎంత ప్రశాంతంగా ఉంది అండి. సో అవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట, అంటే ఇక్కడ ఎంప్లాయీస్కి క్వార్టర్స్. సో మందిరం అకిరాల్సిపోయిందంట. కానీ బయట కొంగు ఇలా వేసుకొని లోపలికి వెళ్ళాలి, లేదంటే నాట్ అలౌడ్ అనమాట. సో అకిరా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఆటోలో అయితే బాగుండదు, బస్సులో అయితే బాగుంటుంది. సో మేమైతే బస్ స్టాప్ అయితే వచ్చేసినాం. కంపల్సరీ బయట అయితే ఇలానే వేసుకోవాలి బాబా మంత్రంలో. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. మందిరం టోటల్ అయితే చూపించలేకపోయినాను, ఎందుకంటే అసలు మొబైల్సే నాట్ అలౌడ్ అంట. సో మేము కూడా లోపలికి ఇంకా సూపర్ మార్కెట్ టైమింగ్ అయిపోయింది కాబట్టి, ఎందుకంటే మార్నింగ్ 9 to 12 వరకు లేడీస్, ఆఫ్టర్ 12 to 4 or 5 o'clock ఓన్లీ జెంట్స్ అనమాట. సో మేము వెళ్ళిన టైంకి సెట్ అవ్వలేదు కాబట్టి మేము ఊరికే జస్ట్ ఓన్లీ లోపల వరకు మీకు బ్యాక్ సైడ్ మందిరం చూపించేసి ఇంకా బయట వచ్చేసాము. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా, ఏమవుతుంది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంటను మాత్రం గట్టిగా కొట్టేసేయండి. కొడితే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.